వెల్కమ్ టు JRTV. ఈ విధంగా మన క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ పెట్ బాటిల్లో మీకు ఈ రైజోమ్కి సంబంధించిన ఈ పింకిష్ ఏది మనకి జెర్మినేషన్స్ ఈ విధంగా ఆపోజిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ పైకి మనకి రావటం మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా. సో మీకు రైజోమ్ జాతి ఈ జెర్మినేషన్ మనం వెర్టికల్ మెథడ్లో మనం ఇది చేస్తే దాని పెరిఫరేషన్ నుంచి ఈ విధంగా మనకి రూట్స్ కింద గ్రో బ్యాగ్లో కూడా మీకు పెనిట్రేషన్ అయిపోయి మళ్ళీ మీకు ప్లాంట్స్ అద్భుతంగా వచ్చే చాలా సులువుగా ప్రతి గృహిణి మీకు చాలా ఈజీగా మనం ఈ ప్లాంట్స్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత స్పేస్ ఉన్నా అది రైజోమ్ మీకు రూట్ బయటికి పెనిట్రేషన్ అయిపోయి మీకు చిలవల పలవల కింద మీకు విస్తరించి మనకి అద్భుతంగా మీకు ఈ పింకిష్ జెర్మినేషన్స్ మనకి అనతి కాలంలో పైకి వచ్చి మీకు ప్లాంట్స్ విపరీతంగా మనకి అల్లుకుపోయే అవకాశం ఉంది. ఈవెన్ ఇటువంటి పెట్ బాటిల్ని కూడా మీకు ఛేదించుకుని బయటకు వచ్చేస్తుంది. అంటే దీని యొక్క కైవారం బాగా పెంచుకుని మీకు పెట్ బాటిల్ని మీకు బ్లాస్ట్ చేసి బయటకు వచ్చేసే అద్భుతమైన ఈ ఫోర్సబుల్ జెర్మినేషన్ ఆఫ్ దిస్ రైజోము ఉన్న డయామీటర్నే డబల్ ట్రిపుల్ 10 times చేసుకుని మీకు సువిశాలంగా మీకు పెరగడానికి ప్రయత్నిస్తుంది. ఎటువంటి చిన్న సందు దొరికినా మీకు అందులోంచి మీకు ప్రొజెక్షన్ అయ్యి ఈ విధంగా మీకు ఇది బాగా రూట్స్ని బాగా సంతరించుకుని మీకు అద్భుతంగా మంచి ఎనర్జెటిక్గా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ రూట్ బ్రాంచెస్ తోటి మంచి ప్రొడక్టివ్గా మీకు ఈ పెర్ఫరేషన్స్ నుంచి కూడా బయటకు వచ్చేసి మంచి స్నగ్ ఫిట్ కింద. అంటే ఇప్పుడు మనం వెర్టికల్ మెథడ్లో నేను ఒక గ్రో బ్యాగ్ మీద ఈ ప్లాంట్ మెట్ట తామర ప్లాంట్ ప్లేస్ చేశాను. సో ఇది గ్రో బ్యాగ్ యొక్క పెర్ఫరేషన్లోకి మీకు ఈ పెట్ బాటిల్ యొక్క పెరిఫరేషన్ నుంచి రూట్ మీకు గ్రో బ్యాగ్లోకి పెనిట్రేషన్ అయ్యి మీకు మంచి అద్భుతంగా మంచి హెల్దీగా మీకు నువ్వా నేనా అంటూ ఇది పెరుగుతుంది. ఇందులో మీకు ఈ పింకిష్ ఇవి మీకు మళ్ళీ మీకు బేబీ జెర్మినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెమ్మదిగా 1 weekలో మీకు పైకి పెనిట్రేషన్ అయ్యి మనకి గ్రీనిష్ జెర్మినేషను చాలా పుష్కలంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇటువంటి పెట్ బాటిల్స్ మీరు ట్రాష్ కింద పడేయకుండా మీరు మూతి వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్స్ మీరు కిచెన్లో మీరు ట్రాష్ కింద బయటపడేస్తారు. అందులో మెన్యూర్ వేయండి. మెన్యూర్ వేసి మీరు ప్లాంట్ని మీరు దుంపని ఇన్సర్ట్ చేస్తే మీకు 15 daysలో మీకు చిగురించే ఆకు కింద మనకి అద్భుతంగా మీకు మంచి విశాలమైన ఆకు మన సొంతం చేసుకోవచ్చు. ఇందులో మీకు మనం బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ లంచ్ కూడా మనం హ్యాపీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ దీని మీద వాటర్ వేస్తే మీకు మీకు జారిపోయే అవకాశాలు ఉన్నాయి. దేర్ ఈజ్ నో అడ్హెషన్ బిట్వీన్ ద లీఫ్ సర్ఫేస్ లీఫ్ వెంట్రల్ సర్ఫేస్ ఆర్ డార్సల్ సర్ఫేస్ అండ్ మీకు అంటుకోకుండా ఉండే మీకు సృష్టిలో ఏకైక ప్లాంట్ ఇదే. ఎందుకంటే అది ఎంతసేపు దుంపలో మీకు వాటర్ని ప్రిజర్వేషను స్టోరేజ్ నెక్స్ట్ అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు దాన్ని ఫైబ్రస్ నేచర్ వల్ల అందులో బాగా నిక్షిప్తం చేసుకుని మీకు అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అప్పుడు దాన్ని నెమ్మదిగా ఉపయోగించుకుంటుంది. ఒంటి మీకు ఏ విధంగా అయితే ఎడారి ఓడ అని మనం పిలుస్తామో అది 20 లీటర్ల వాటర్ని మీకు జీర్ణాశయంలో మీకు స్టోరేజ్ చేసుకుని మీకు దాహం వేసేటప్పుడు దాని నుంచి ఆ వాటర్ని నెమ్మదిగా యూటిలైజ్ చేసుకునే
అద్భుతమైన ఇది జంతువుల్లో ఆ ప్రక్రియ, అదేవిధంగా మొక్కల్లో కూడా మీకు ప్రిజర్వేషన్ చేసుకునే అద్భుతమైన ప్లాంట్స్ ఈ రైజోమ్ జాతి ప్లాంట్స్. సో మీరు ఈ మెట్ట తామర, మీరు ఇటువంటి ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ మీరు ఏది వచ్చినా దాని కింద 2 పెరిఫరేషన్స్ చేసి మీరు మెన్యూర్ వేసి ఒక ప్లాంట్ని మీరు అందులో ప్లాంటేషన్ చేస్తే మీకు అద్భుతమైన పచ్చదనం మీరు టెర్రస్ మీదకి వచ్చినా, లేదా మన సిట్అవుట్లో పెట్టుకోవచ్చు, లేదా స్టెప్స్ మీద పెట్టుకోవచ్చు, లేదా ఓపెన్ స్పేస్లో పెట్టుకోవచ్చు, లేదా మన ఇంటి ఎంట్రన్స్లో స్టెప్స్ బయట మనం ప్లాంట్ అద్భుతంగా మీకు వెల్కమింగ్ చెప్తుంది. నెక్స్ట్ మీకు ఉన్న స్ట్రెస్ని డెసిపేషన్ చేసే అద్భుతమైన న్యాచురల్ మీ బెస్ట్ ఫ్రెండ్ ప్లాంట్. సో మనం ప్లాంట్స్ని మనం ప్రేమించాలి, అద్భుతంగా మీకు ప్రొపగేషన్ చేయాలి, అద్భుతంగా ప్లాంటేషన్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించాలి. నెక్స్ట్ పొల్యూషన్ లెవెల్స్ని మీకు డ్రాస్టిక్గా ఒక వార్ ఫుడ్ బేసిస్లో మనం తగ్గిస్తే మనం నెక్స్ట్ జనరేషన్కి ఎంతో మేలు చేసినట్టుగా మనం ఒక మైల్ స్టోన్ వేయచ్చు. సో అదేవిధంగా మీరు బాగా విశాలంగా ఉన్న ఆకులు మెట్ట తామర, నెక్స్ట్ అరటి ప్లస్ పసుపు ప్లస్ మీకు ఈ జింజరు బాగా థిక్గా వేడిమిని బాగా సంగ్రహించి ఫోటోసింథసిస్ ప్రక్రియ వేగవంతంగా జరుపుకొని మనకి చల్లదనాన్ని ఇచ్చి వేడిమిని వేడిమిని బాగా నిర్వీర్యం చేసే అద్భుతమైన కల్పవృక్షాల కింద వీటిని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో వీటిని మనం వ్యవసాయ క్షేత్రాలు కాకుండా మన టెర్రస్ పైభాగంలో మనం చేసుకుంటే మీరు పెద్ద నర్సరీ, మీరు వద్దంటే మీకు నర్సరీ మీకు తయారైపోద్ది. మీరు ప్రస్తుతం అంటే మనం రాజమండ్రి కడియం నుంచి మనం మొక్కలు తెచ్చుకుంటున్నాం. మీకు ఇక్కడ ఈ పెద్ద మహానగరానికి మీరే పెద్ద నర్సరీ బిజినెస్ మీరే స్టార్ట్ చేయొచ్చు. సో మేము నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్స్ డిఫరెంట్ జియో గ్రోత్ కలిగిన డిఫరెంట్ ప్లాంట్స్ని అన్నీ ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి సంయోగ ప్రక్రియ ద్వారా మీకు ఈ డిఫరెంట్ విగార్స్ని మేము సృష్టిస్తున్నాం. సో ఇవి 100% సక్సెస్ అవుతాయి. ఇందులో కొన్ని ఫెయిల్యూర్స్ అయినా మళ్ళీ మేము రిపీటెడ్గా చేసి దానికి ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ని మేము కలగజేసి అవి స్టెమ్ నెక్రోసిస్, నెక్స్ట్ డీహైడ్రేషను, స్టెమ్ డీహైడ్రేషను లేదా ప్లాంట్ డీహైడ్రేషను, లీఫ్ నెక్రోసిస్, నెక్స్ట్ స్టెమ్ నెక్రోసిస్, బ్రాంచ్ నెక్రోసిస్ నెక్స్ట్ అవ్వకుండా మేము తగు జాగ్రత్తలు తీసుకుని దానికి కావలసిన పోషక విలువలను మెండుగా మేము సప్లై చేసి అద్భుతమైన ఆవిష్కరణకి నాంది పలుకుతామని మీకు తెలియజేస్తున్నాం. సో మనం ఒక గంట ఉదయం 6 to 7 or 6 to 8 ఈ మొక్కల మీద బాగా తీక్షణంగా ప్రయోగం చేస్తే డెఫినెట్గా అద్భుతమైన ఆవిష్కరణకి మీరు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. సో మీరు బాగా అడవి మీకు ఎటువంటి మనం ప్రయోగం చేసిన మొక్క మీకు నిర్జీవం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఒక యాసిడ్ పోస్తే మొక్క చనిపోవాలి తప్పితే మనం దాన్ని ఘాటు పెట్టినా అప్పటికప్పుడు అది దానికి బాధ అనిపిస్తుంది. కానీ దాని మీద ఒక పారాసైట్ కానీ సాప్రోఫైట్ కానీ మీకు పెరిగితే మొక్క ఒకే జాతి, అంటే ఇప్పుడు మానవ జాతి, జంతు జాతి, మొక్క మీద మొక్క దానికి భారం కాదు. సో మొక్క మీద మొక్కను పెంచి మీకు ఒక అమృతవర్షిణి కింద ఈ రైజోమ్ జాతి మొక్కలు ఎంతో దోహదపడతాయి. మరి ఎలోవెరా కీలక పాత్ర పోషిస్తుంది. ఎలోవెరా మీకు ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ కింద మనం దాన్ని బైసెక్టింగ్ చేయొచ్చు, వెర్టికల్ ఇన్సిషన్ ఇవ్వచ్చు, లాంగిట్యూడినల్ ఇన్సిషన్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఆబ్లిక్ ఇన్సిషన్ ఇవ్వచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని
ఎన్నిసార్లు మనం బ్లేడ్ తోటి ఛేదించినా దాని యొక్క జీవం మీకు సంపూర్ణం, నెక్స్ట్ పరిపూర్ణం, నెక్స్ట్ అక్షయం. మీకు చనిపోయే అవకాశం లేని మొక్కలు ఈ రైజోమ్ జాతి మొక్కలు. సో మీరు ఈ ప్లాంట్ ఇంత పెట్ బాటిల్లో మీకు ఒక్కసారి దీని యొక్క దుంప యొక్క సైజు బాగా పెరిగిపోతే మీకు ఈ ప్లాస్టిక్ అనేది ఛేదించుకుని బయటికి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంతవరకు మేము దీన్ని పెంచుతాం. తర్వాత మీకు దీని యొక్క బేబీ ప్లాంట్స్ని మళ్ళీ విడపాతి వేరే గ్రో బ్యాగ్స్లో మేము పెంచుతాం. సో అతి సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా ప్రతి గృహిణి మీకు మన ఓపెన్ టెర్రస్ మీద సన్న ఎక్స్పోజర్ ఉన్న ఇది మిద్దె తోట మీద ఈ ప్లాంట్ అమోఘంగా పెంచవచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్కి మనం ప్లేట్స్ ఉపయోగిస్తున్నాం, స్టీల్ ప్లేట్స్ ఉపయోగిస్తున్నాం, ప్లాస్టిక్ ప్లేట్స్ ఉపయోగిస్తున్నాం, పోర్సిలిన్ ప్లేట్స్ ఉపయోగిస్తున్నాం, లేదా డిస్పోజబుల్ ప్లేట్స్ ఉపయోగిస్తున్నాం. కానీ మీరు బయోడిగ్రేడబుల్ ఆకుని మీరు ఉపయోగించట్లేదు. ఈ బయోడిగ్రేడబుల్ ఆకు మీరు కట్ చేసి మీరు బ్రేక్ఫాస్ట్ అందులో మీరు చేస్తే అది భూమిలో మీకు 15 రోజుల్లో మీకు మెన్యూర్ కింద మీకు కలిసిపోయే అద్భుతమైన కల్పవృక్షం కింద మనం దీన్ని కన్సిడరేషన్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఈ ప్లేట్స్ క్లీనింగ్కి మీరు డెటర్జెంట్స్ యూజ్ చేస్తారు, కెమికల్స్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ అబ్రాజివ్స్ యూజ్ చేస్తారు, యాసిడ్స్ యూజ్ చేస్తారు, నెక్స్ట్ డిఫరెంట్ కెమికల్ పాయిజనింగ్ అయిపోతుంది. మన ఎర్త్ కెమికల్ పాయిజనింగ్ అయిపోయి మన ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ మీకు పడిపోతుంది. 40% లేదా బిలో 40%కి ఎర్త్ యొక్క ఫెర్టిలిటీ పడిపోవడానికి కారణం మన మనుషులేనని మనం గ్రహించాలి. మానవ తప్పిదమే మీకు ఎర్త్ యొక్క ఫెర్టిలిటీని మీకు బాగా దిగజార్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఈ విశాలంగా ఆకులున్న ఈ ప్లాంట్స్ని మీరు మనం టెర్రస్ మీద కనుక పెంచితే ఈ ఆకుల్లోనే మీరు మనం ఫ్రూట్ కటింగ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. బాగా కొద్దిగా విశాలంగా ఉంటే మీకు అల్పాహారం కూడా మనం తీసుకుంటే ఇది మన మెన్యూర్లో ఈజీగా ఒక 15 రోజుల్లో మీకు మెన్యూర్ కింద బయోడిగ్రేడబుల్, ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అండ్ బయో యాక్సెప్టబుల్ మన ఆకుల్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి త్వరితగతిని. అప్పుడు ప్లాస్టిక్ వినియోగం, నెక్స్ట్ ఈ స్టీలు, నెక్స్ట్ పోర్సిలిన్, నెక్స్ట్ ఈ టెప్పర్వేరు, నెక్స్ట్ వీటి యొక్క రిక్వైర్మెంట్ మీకు తగ్గిపోయి మీకు గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ఇది ఎర్త్ యొక్క పొల్యూషన్ని అద్భుతంగా మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.